ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. ఒక 2 క్వెషన్స్ కి మనం పాలిటిక్స్ అన్ని పక్కన పెట్టేద్దాము. నార్మల్‌గా పర్సన్‌కి అంటే ఒక్కో దాని మీద విపరీతమైన ఇష్టం ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ కానివ్వండి, లేకపోతే ట్రావెలింగ్ అని. వాట్ ఈస్ యువర్ థింగ్? అది ఏమన్నా ఉంటే అది మీరు ఇప్పుడు చేయగలుగుతున్నారా? ఆర్ యూ ఆర్ కంప్లీట్‌లీ గివెన్ అప్? చాలా విషయాలు ఇష్టం అండి. ఐ లైక్ ఫ్యామిలీతో హాలిడేకి వెళ్ళడం చాలా ఇష్టము. అండ్ సినిమాలంటే ఇష్టము. మంచి ఫుడ్ అంటే ఇష్టము. కానీ దేర్ ఇస్ అ డిఫరెన్స్ వేర్ ముందు వాటి కోసం కోరుకుంటూ ఎతికేవాడిని. ఏ సినిమా చూద్దాము, ఏది తిందాము, ఒక 15 ఏళ్ళ క్రితం లేకపోతే 10 ఏళ్ళ క్రితం. ఇప్పుడు అది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు నేను ముందు సంవత్సరానికి 100-150 సినిమాలు చూస్తుంటే ఇప్పుడు ఐఎమ్ నాట్ ఈవెన్ సీయింగ్ 10-12 మూవీస్ ఇన్ అ ఇయర్, మేబీ 5-6. అండ్ ముందు కూడా ఎక్కడికి వెళ్ళాలని ఆలోచించి ప్లాన్ చేసుకుని వెళ్ళేవాడిని తినడానికి. ఇప్పుడు రెగ్యులర్ లైఫ్లో ముందేముంటే తినడం తప్ప ఏం తినాలి అనే ప్లానింగ్ పోయింది. సో ఐ ఎంజాయ్ మై వర్క్ మోర్. నేను ఐ వర్క్ ఆల్మోస్ట్ ఫిజికల్గా ఐ వర్క్ 5-6 days a week. మెంటల్గా ఐ వర్క్ 7 days a week. ఎందుకంటే ఫోన్ ఉన్నంత వరకు పని. నా ఫోన్ మీద నేను 9-10 hours per day ఉంటాను. సో సంథింగ్ సండేస్ ఐ ట్రై నాట్ టు. సండేస్ నేను ఎక్కువ ఫ్యామిలీతో ఉండడానికి ట్రై చేస్తాను. సో మెసేజెస్ కూడా రిప్లై చేయను, చూడను కూడా ఫోన్ని. బట్ బై అండ్ లార్జ్ ఐ ఎంజాయ్ మై వర్క్ సో మచ్. నా వర్క్ ఎంజాయ్ చేస్తాను కాబట్టి నాకు ఇంకేదో ఎస్కేప్, వీకెండ్ వచ్చేసింది కాబట్టి చిల్లు కొట్టాలి లేకపోతే హాలిడేకి వెళ్ళాలనేది నాకు ఉండదు. నేను ఇట్లాగే కంటిన్యూస్గా పోవచ్చు. నేను అంటే నార్మల్గా ఒక మనిషి జీవితంలో 1-2 ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాంతోనే తను వెక్స్ అయిపోయి కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాడు అనమాట. కొన్ని ఏళ్ళ తర్వాత ఇంక ఇది వద్దను, లేకపోతే డ్రైన్ అయిపోతున్నాను. మీరు పొద్దున్న లేస్తే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ యువర్ జాబ్. ఇట్స్ టేకింగ్ అ టోల్ ఆన్ మై హెల్త్. ఐఎమ్ వర్క్ చాలా ఎంజాయ్ చేస్తున్నాను, ప్రాబ్లమ్ సాల్వింగ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ నేను ఇప్పుడు ఇగ్నోర్ చేసి సఫర్ అయ్యేది నా హెల్త్, నా ఫ్యామిలీ లైఫ్. ఈ రెండు సఫర్ అవుతున్నాను. నిద్ర సరిగ్గా పట్టట్లేదు. అండ్ నేను కూర్చోలేకపోతున్నాను ఎక్కువసేపు కోసం. సమ్ సార్ట్ ఆఫ్ అ టేల్ బోన్ లాంటి పెయిన్ వచ్చింది. సో ఈ పెరిగినాయి అంటే ఎక్కువ వర్క్ అయిపోయేసరికి ఇప్పుడు ఆల్మోస్ట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఇప్పుడు ఎంపీగా అంటే ఇట్స్ ఇంపాసిబుల్. టైం సరిపోవట్లేదు. సో స్ట్రెస్ వల్ల నిద్ర కూడా తగ్గిపోయింది. దట్ ఈస్ వన్ బిగ్ ప్రైస్ ఐఎమ్ పేయింగ్ టుడే. సో ఐఎమ్ గోయింగ్ టు కరెక్ట్ దట్. ఐఎమ్ ఇంప్రూవింగ్ దట్. నెక్స్ట్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ 8 months ఈ కొత్త రోల్కి అడ్జస్ట్ అవడం వల్ల ఫ్యామిలీ టైం కూడా కొంత సఫర్ అయింది బాగా. సో నా ప్రయారిటీ అది. బట్ యాజ్ ఫార్ యాజ్ వర్క్ ఇస్ కన్సర్న్ నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నాకు మీరు అన్నట్టు అలవాటు అయిపోయింది. నాకు ఏ ప్రాబ్లము మరీ పెద్దగా అనిపించదు. ఇట్స్ ఆల్వేస్ సంథింగ్ దట్ నీడ్స్ టు బి డన్. ఐఎమ్ ఎక్సైటెడ్. మీరు చెప్పే చాలా మూవీస్ నేను చూశాను అని. మూవీస్ లో చూడడం ఒకటి, మూవీ స్టార్ కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఒకటి. అప్పుడు ఒక కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంటది. మన ఊహల్లో ఉంటారు. ఇప్పుడు మనం ఏం స్కెచ్ గీసుకుంటే వాళ్ళు అది ఆ పొజిషన్ లో ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకోవడం, వాళ్ళ ఇంట్లో ఒకరిగా అవ్వడము, మామగారు పొజిషన్ లో ఉండడం, ఒపీనియన్ అంటే దూరం నుంచి చూసినంతగా దగ్గరికి వచ్చినప్పుడు యూజువల్లీ జరిగేది అంత ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. మనం ఊహించుకున్నంత కాదు, వీళ్ళు కూడా సామాన్య మనుషులే అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు బాలకృష్ణ గారితో పెళ్లి తర్వాత పెళ్లి వల్ల అవ్వలేదండి. అది పెళ్లి ముందు నుంచే ఆ వ్యూ ఉంది నాకు. అంటే నేను ఎక్కువ మా మదర్స్ ఫాదర్ సాంబశివరావు గారితో టైం స్పెండ్ చేశాను. ఆయన ఎంపీగా మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా ఆయన కుదిరినంత వరకు నన్ను అన్ని మీటింగ్స్కి తీసుకెళ్లేవారు. సో ఆల్ బిగ్ లీడర్స్ అట్ దట్ టైమ్ యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్లో ఉండేవారు ఆయన. కాంగ్రెస్లో ఉన్న ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టరు సోనియా గాంధీ గారు, క్యాబినెట్ మినిస్టర్స్ చాలా మందిని కలిశాను. ఒక 40-50 వెరీ హైలీ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. అండ్ ప్రతి మీటింగ్ తర్వాత ఆయన చెప్పేవారు దట్ వీళ్ళు కాంబినేషన్ ఆఫ్ హార్డ్ వర్క్, లక్తో ఈ స్థానంకి వచ్చారు. డస్ నాట్ మేక్ దెమ్ గాడ్ ఆర్ డెమి గాడ్ ఎనీథింగ్, దే ఆర్ హ్యూమన్ బీయింగ్స్. సో ఇట్లా ఎవరిని కలిసా ఇట్లాంటి మాటలు మా తాతతో ఎక్కువ ఉండేవి. సో నాకేంటంటే ప్రతి ఒక్కరిలో స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఎవరైతే వాళ్ళ స్ట్రెంగ్స్, సక్సెస్ చాలా ఎక్కువ వెళ్తుందో సమాజం అది గుర్తిస్తుంది. పర్టికులర్గా విజిబుల్ ఫీల్డ్స్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్లో ఎక్కువ రికగ్నిషన్, సైకోఫెన్సీ కూడా ఉంటుంది. సో యూ స్టార్ట్ అబ్జర్వింగ్ పీపుల్. ఎక్కువ మంది కలిసే కొద్దీ యూ అబ్జర్వ్. సో నాకు ఆ అవకాశం చిన్న వయసు నుంచి వచ్చింది. దట్ వాళ్ళ వృత్తిలో బాగా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మందిని చిన్న వయసులో నుంచి కలుస్తూ వచ్చాను. సో ఫర్ మీ ఎవ్రీబడి ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో నోబడీ ఈజ్ గాడ్. లైవ్ లో గొప్ప కోరిక, గొప్ప ఫ్యాసినేషన్ ఇలా లేకపోయి నార్మల్ గా ఉండడం వల్ల లైఫ్ మీకు అంటే ఇంకో కోణంలో కనిపిస్తుంది. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు నాకు ముందు బయట నుంచి ఎట్లాంటి వాళ్ళలో ఒక పర్సెప్షన్ ఉండడం వేరే,
పెళ్ళైన తర్వాత ఎంత మంచి ఆయన, అది డిఫరెంట్. దట్ ఎస్, ఐ హావ్ టోల్డ్ దట్ ఆన్ మెనీ ఒకేషన్స్. బట్ ద పాయింట్ ఇస్ నాట్ అబౌట్ దట్. ద పాయింట్ ఇస్ ఆ ఫ్యాక్టర్ ఉందా, దట్ ఓహో నువ్వు ఏదో ఇది ముందు సూపర్ హ్యూమన్ అనుకున్నావు, దాని తర్వాత ఈజ్ ఆల్సో నార్మల్ హ్యూమన్. అది ఎప్పుడు నాకు అయిపోయింది. అది దట్ ఈస్ నాట్ న్యూ థింగ్ ఫర్ మీ. సో ఐ ఆల్వేస్ లుక్ ఎట్ అ హ్యూమన్ బీయింగ్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ అండ్ ఐ రెస్పెక్ట్ దమ్ ఫర్ వాళ్ళ స్పెషల్ క్వాలిటీస్ వల్ల, వాళ్ళ హార్డ్ వర్క్, డిటర్మినేషన్, వాళ్ళ జనరాసిటీ, వాళ్ళ ఆనెస్టీ, ఇట్లాంటి విషయాల వల్ల నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. నేను అంటే ఇప్పుడు ఎవరు లేరా మీకు లైఫ్ లో ఒక పర్సన్ ఐ ఆల్వేస్ లుక్ అప్ టు? ఐ లుక్ అప్ బాలకృష్ణ గారు. లుకింగ్ అప్ ఇస్ డిఫరెంట్. ఎగ్జాక్ట్లీ వీళ్ళల్లో ఈ గుణాలు ఉన్నాయి, వీళ్ళు గొప్ప వాళ్ళు, వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి అనేది మీరు చెప్తే ఒక 10 పేర్లు ఆ చెప్తా. ఫీలింగ్ అనేది ఎవరి మీద లేదా ఇప్పుడు? ఆ ఫీలింగ్ చాలా తక్కువ. ఒక్కొక్క మూమెంట్ లో వస్తుంది. ఆ మూమెంట్ లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ లో బాలకృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే వావ్ అనిపిస్తుంది. లేకపోతే విరాట్ కోహ్లీ ఒక షాట్ అద్భుతంగా అంతే. బట్ ఇట్స్ నాట్ దట్. ఇప్పుడు లెట్స్ టేక్ విరాట్ కోహ్లీ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఎవ్రీబడి థింక్స్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. హౌ ముందు చికెన్ టిక్కా మసాలా తినేవాళ్ళు ఇప్పుడు అంతా మానేసి వీగన్ ఫుడ్ తింటున్నాడు. హీ వర్క్స్ అవుట్ ఎవ్రీ డే 2-3 hours. హీస్ పుట్టింగ్ హార్డ్ వర్క్. సో దేర్ ఈస్ అ మెథడ్. నేను మా స్టూడెంట్స్ కూడా చెప్తాను, నోబడీ ఈజ్ గ్రేటర్ దెన్ యూ. యు ఆర్ ఆల్ కేపబుల్ ఆఫ్ గ్రేట్నెస్. మీరు ఫస్ట్ మీ ఆత్మగౌరవం మీకు ఉండాలి. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. యూ వర్క్ హార్డ్. ఏది ఈజీగా రాదు. నువ్వు కష్టపడితే దేవుడు నీకు అదృష్టం ఇస్తాడు లేదో నేను చెప్పలేను. నీకు అదృష్టము హార్డ్ వర్క్ కలిస్తే నువ్వు గొప్పడు అవుతావు. అయితే యుల్ బికమ్ అ గ్రేట్ పర్సన్, గ్రేట్ లేడీ. సో ఫస్ట్ నీకు హార్డ్ వర్క్ ఉండాలి కదా, నీకు అసలు ఒక డైరెక్షన్ ఉండాలి, అంబిషన్ ఉండాలి. చాలా మంది ఏంటంటే నేనేం లేదు, నేను ఇంతే, నేను బానిస అని బతికితే నువ్వు విల్ నెవర్ బికమ్ గ్రేట్. యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఐ బిలీవ్ ఇన్ మై సెల్ఫ్. నా మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నేను చాలా మందికి చాలా రెస్పెక్ట్ ఇస్తాను, నాకు చాలా ఇన్స్పిరేషన్. బట్ అలా అని నేను ఒకరికి బానిస అని నేను ఎక్కడా భావించాను. అంటే లైఫ్ లో ప్రతిదీ సాధించిన ప్రతి వాళ్ళకి ఒక గొప్ప సాక్రిఫైస్ చేస్తుంటారు వాళ్ళ లైఫ్ లో. అంటే ఇప్పుడు దాకా నేను అబ్జర్వ్ చేశాను. Is there any one sacrifice, great sacrifice that you did in your life? చెప్పుకునే అంత గొప్ప సాక్రిఫైస్ ఏమీ లేదు. అంటే ఒక ట్రేట్ గానీ అంటే లైక్ ఎనీ పాలిటిషియన్ అండి, బట్ ఇన్ పర్టిక్యులర్ యంగర్ పాలిటిషియన్స్ కి ఏంటంటే ఫ్యామిలీ నుంచి దూరంగా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే మా నాన్న జనరేషన్ లో ఎక్స్పెక్టేషన్ సమాజంలో ఏంటి అంటే హస్బెండ్ వర్క్ చేస్తాడు, డబ్బులు సంపాదిస్తాడు, ఎక్కడున్నా పర్వాలేదు. ఈ జనరేషన్ లో నాకన్నా యంగర్ జనరేషన్ లో ఏంటంటే మ్యారేజ్ అంటే కలిసి ఉండాలి. ఇట్స్ మ్యారేజ్ ఆఫ్ ఈక్వల్స్. యూ డూ థింగ్స్ టుగెదర్. దేర్ ఇస్ అ బ్యాలెన్స్. అన్ని అందరూ చేయరు కానీ ఇట్ ఈస్ ఈక్వాలిటీ. ఆ కాన్సెప్ట్ అనేది సొసైటీలో విస్తృతంగా స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన టైంలో మనం అది ఇప్పుడు నేను దూరంగా ఉండి ఫ్యామిలీతో, వైఫ్తో టైం లేక, కొడుకుతో టైం లేక, ఇట్లా మెంటల్గా ఎప్పుడు స్ట్రెస్లో ఉండి వర్క్ చేస్తూ ఉంటే ఇట్ టేక్స్ అ టోల్. ఇట్ డెఫినెట్ దానివల్ల స్ట్రెస్ పెరుగుతుంది, ఇప్పుడు హెల్త్ కూడా టోల్ అవుతుంది. దీస్ ఆర్ ది థింగ్స్. కానీ ఏదో పెద్ద సాక్రిఫైస్ చేస్తాను, ఇది పోయింది అది పోయింది అని నేను చెప్పడానికి ఏం లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.